శ్రీ గురుభ్యో నమః. పెద్దలు, పూజ్యులు, వేదిక ముందు ఉన్నటువంటి గౌరవనీయులైన రామగురు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సమావేశానికి, ఈ సభకు నన్ను పిలవడం అదృష్టంగా భావిస్తూ ఒక్కసారి ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ చిన్నారులందరూ ఎక్కడున్నారు ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేసినటువంటి చిన్నారులు ఎక్కడెక్కడ ఉన్నారో ఒక్కసారి నిలబడండి. ఒక్కసారి మీరున్న చోటనే లేచి నిలబడండి. ఒక్కసారి వాళ్ళందరికీ కూడా కరతాళ ధ్వనులు ప్లీజ్ ప్లీజ్. ఆడిటోరియం గద్దరిల్లు. ఎందుకంటే ఆ బాల్యం అనేటటువంటిది ఎంత బాధ్యతను గుర్తు చేస్తుందో ఈ కళల ద్వారా. చక్కగా అందరి కోసం చేశారు వారు. ఎన్ని గుర్తు చేశారంటే మనం మన పిల్లలకి నేర్పన్నటువంటి శౌర్యాన్ని శివాజీ మహారాజ్ పాట ద్వారా చెప్పారు. అలాగే రామయ్య 500 సంవత్సరాల పోరాటంతో రామాలయాన్ని నిర్మించుకున్నటువంటి ఆ కష్టాన్ని మరిచిపోయి ఆ రాముడెవరో చెప్పడానికి రఘుకుల తిలక రారా అని ఆ పాట రాసినటువంటి రచయిత మనకి గుర్తు చేస్తూ రాముడిని గుర్తు చేశారు. అలాగే పల్లెటూర్లు దేశానికి పట్టుకున్న గ్రామాలు, ఈ రోజు గ్రామాలు ఎలా ఉన్నాయో ఆ పిల్లలు పాడుతుంటే ఆ పాటకి ఎక్కడో నా చిన్నతనంలో వెళ్ళిపోయి ఒళ్ళంతా కూడా ప్రతి అణువు పులకరించిపోయిందండి. కానీ ఒక భయం కూడా వేసింది ఏంటంటే ఇవన్నీ ఇక నుంచి పాటల్లోనూ డాన్సుల్లోనూ మాత్రమే చూస్తామా, మన గ్రామాల యొక్క పల్లెటూరు యొక్క సొగసు గొప్పతనం అన్న ఒక భయం కూడా వేసింది. ఒక్కసారి ఆ పాటలు రాసిన రచయితలకి సంగీతం చేకూర్చినటువంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒక్కసారి మనందరం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాం ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వేడుకండి. ఎవరికి సాధ్యమయ్యింది? ఒక విత్తనము నాటితే, చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాము, ఒక విత్తనము నాటుతుంటే, ఒక ముసలివాడు విత్తనము నాటుతుంటే ఆ వైపుగా పోతున్నటువంటి రాజుగారు అడిగారు, ఓ తాత నీకు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? అంటే 70 ఏళ్ళు. నువ్వు ఏంటి నాటుతున్నావు? ఇప్పుడు చిన్న విత్తనం నాటుతున్నావు, ఏంటది అంటే మామిడి మొక్క. పిచ్చా నీకేమైనా? ఈ వయసులో మామిడి మొక్క నాటుతున్నావు, అది పెంచి పోషించి అది చెట్టుకు ఫలాలిచ్చి అది తినేదాకా నువ్వు బ్రతుకుతామన్న ఆశ నీకుందా అని రాజుగారు హాస్యంగా అడిగితే, పరిహసిస్తే, అప్పుడు తాత ఏమి మాట్లాడలేదు, చెమట తుడుచుకుంటూ రాజుగారిని కూర్చోబెట్టి సపర్యలు చేసి అక్కడే ఉన్నటువంటి మామిడి పళ్ళు కోసి రాజుగారికి తినిపించారు. తినిపించిన తరువాత, అమ్మా ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, ఇదే ఊర్లో మీరుంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకటే చోట ఉంటారు, సభ అయిపోయిన తర్వాత దయచేసి అందరూ మాట్లాడుకోండి, ఒక గంట ఇక్కడే కూర్చో. కానీ సభకి వచ్చినప్పుడు మన జీవితాలకు ఉపయోగపడేటటువంటి మంచి మాటలు, మనకి తెలియనటువంటి విషయాలు, అలాగే మన బాధ్యతల్ని గుర్తు చేసేటటువంటి విషయాలు ఉన్నప్పుడు దయచేసి అందరూ సభ మీద దృష్టి పెట్టి వచ్చినటువంటి ఎవరైతే అతిథులు ఇస్తున్నటువంటి ప్రసంగాలకి ఒక చిన్న విలువనివ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా చెప్తున్నాను, వాళ్ళు కనీసము దృష్టి కూడా లేదు. ఆ బ్లాక్ కలర్ చున్నీ వేసుకున్నటువంటి ఆడపిల్ల, వైట్ కలర్ చున్నీ వేసుకున్నటువంటి, ముందు మన పిల్లలకి ఒక సభకి వచ్చేటప్పుడు క్రమశిక్షణ మనం నేర్పాలి. ఎందుకంటే ఈ రోజు పిల్లలు మాట వినట్లేదు అని చెప్పి మనం మాట్లాడే మాట
ఒకప్పుడు వాళ్ళు వినే మాటలు మనం చెప్పలేదు, వాళ్ళు వినేటట్టుగా మనం మర్యాదలు నేర్పలేదు. కాబట్టి ఈ రోజు బూమరాంగ్ అది మన వద్దకే వచ్చింది. అదే ఇందాక వారు చెప్పారు, పంచ పరివర్తన. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ విషయం. సార్ నాకు టైం ఉందా? పర్వాలేదు, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్షుడు. ఒక విత్తనం రాజుగారికి ఆ పండ్లు కోసి ఇచ్చి రాజుగారు తిన్నారు. అద్భుతంగా ఉంది, అమృతంలాగా ఉంది ఈ పండు. ఎక్కడిది? ఈ తోటలోదేనంటే, అవును మహారాజా, ఇదే తోటలోది. ఓ, ఎంత అద్భుతంగా ఉన్నది అని అంటే, అప్పుడు ఆ పెద్ద ఆయన రాజుగారికి చెప్పారు, మహారాజా, ఈ చెట్లన్నీ మా తాతగారు నాటారు. ఈ చెట్లు నాటింది మా తాతగారు, ఆవతల చెట్లు నాటింది మా ముత్తాత గారు. ఆ రోజు వారు నాటినటువంటి ఆ చెట్లు వృక్షాలై ఫలాలనిస్తే ఆ ఫలాలని ఈ రోజు నేను తింటున్నా, మీరు తింటున్నారు, నా పిల్లలు తింటున్నారు. అలాగే ఈ రోజు నేను వేసిన ఈ విత్తనము, నాటినటువంటి ఈ విత్తనాలు భవిష్యత్ తరాల కోసము, నా కోసము కాదు. ఎంత అద్భుతమైనటువంటి మాట. అదే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, డాక్టర్ హెడ్గేవర్ గారు ఒక విత్తనం నాటారండి. ఆ విత్తనం ఏంటంటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందు ముందు హిందువుకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఆ హిందువుకి రక్షణ అవసరము అని చెప్పి RSS అనేటటువంటి 3 అక్షరాల విత్తనాన్ని నాటితే 100 సంవత్సరాల తరువాత ఈ రోజు ఇదే RSS, ఇదే సంఘ కనుక పని చెయ్యకపోతే ఈ రోజు మనం ఎన్ని కోల్పోయే వాళ్ళము మనం చెప్పనలవి కాదు. ఎందుకంటే మనకి తెలియని ఒక అంతర్గత శక్తి 100 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. కాబట్టే ఇంత స్వేచ్ఛగా హిందువులందరూ కూడా ఇక్కడ గుమికూడి ఇంత స్వేచ్ఛగా మన ధర్మం గురించి, మన యొక్క సంస్కృతి గురించి మాట్లాడుకుంటున్నాము అనంటే ఆ మహాత్ముడికి, మహానుభావుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయనకి కరతాళ ధ్వనులతో మనం కృతజ్ఞతలు చెప్తాం. ఇది సాధ్యమా అండి? 100 సంవత్సరాల అప్రతిహంగా ప్రయాణం కొనసాగుతూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక్క వ్యక్తి, ఒక వ్యవస్థగా మహోన్నతమైనటువంటి, ఉద్ధృతమైనటువంటి ఉప్పెనగా ఈ రోజు మారడానికి సంకల్ప బలం ఎంత గొప్పదై ఉండాలి. వారిలో హిందూ ధర్మం పట్ల, హిందువులు భవిష్యత్తులో ఎంతో చెప్పలేనటువంటి అసక్తతకి లోనవుతారు అనేటటువంటి విషయాన్ని 100 సంవత్సరాల ముందే ఆయన గ్రహించాడు అంటే ఆయన దార్శనికత ఎంత గొప్పది. ఒక లీడర్ గురించి మనం తెలుసుకోవాలండి, మన పిల్లల మీద మనకు ఒక విషయం ఉంటుంది. ఏమని? పుట్టగానే వీళ్ళు పెరగాలి, ఇంజనీరింగ్ చదవాలి, అమెరికా వెళ్ళాలి, ఇంత గొప్పగా సంపాదించాలి, నన్ను బాగా చూసుకోవాలి అని అనుకుంటానే కానీ ఎంతమంది తల్లులు, తండ్రులు వాళ్ళు అనుకున్నట్టు బిడ్డల్ని పెంచి మీరు అనుకున్నంత గొప్పగా కలర్ని సాకారం, మనం అనుకున్నంత గొప్పగా చేయగలుగుతున్నాం. ఒక్క చిన్న కుటుంబాన్ని మనము సాధించలేక, మనం అనుకున్న గమ్యాన్ని చేర్చలేక మనం సాగిలపడిపోతే ఒక వ్యవస్థని ఆయన యొక్క చైతన్యము 100 సంవత్సరాలు నడిపిందంటే బాహుబలి ఎవరండి? ఒక సంకల్పం మనలో ఉండాలి. ఇందాక వారు చెప్పారు పంచ పరివర్తన. ఆయన ఆ యొక్క పంచ పరివర్తనతోటే ఈ సంఘాన్ని స్థాపించడం వల్ల ఈ రోజు మనమందరం కూడా ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉన్నాము, ఇంత అద్భుతంగా ఉన్నామంటే కేవలము ఆ యొక్క పంచ పరివర్తనలతోటే. ఇందులో ఎంతమందికి తెలుసు చెప్పండి పంచ పరివర్తనల గురించి? ఈ రోజు ప్రతి తల్లి తెలుసుకోవాలి, ప్రతి తండ్రి తెలుసుకోవాలి, ప్రతి చిన్నారి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బిడ్డ ముందు తెలుసుకోవాల్సింది మీరు.
పంచ పరివర్తన 5 పరివర్తనలతోటి మనం అద్భుతంగా జీవితాన్ని సాధించగలం, మన జాతిని కాపాడుకోగలం, మన సంస్కృతిని కాపాడుకోగలం, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోగలం అనడానికి మొట్టమొదటిది కుటుంబ ప్రబోధన. ఈ రోజు పేరెంట్స్ కి పిల్లలకి టైం ఇవ్వడానికి కుదరట్లేదు, పిల్లలు పేరెంట్స్ కి టైం ఇచ్చేంత వీలు లేకుండా పిల్లల్ని బిజీగా పెడుతున్నాము. చివరికి వాళ్ళు మనం ఏ విత్తనం వేస్తున్నాం, డబ్బు సంపాదించాలి అనేటటువంటి విత్తనం వేయడం వల్ల వాళ్ళు ఆ డబ్బు కోసమే వెళ్తున్నారు తప్ప కుటుంబం కోసం వెనక్కి తిరిగి చూడడం లేదు. ఇక్కడ ఈ రోజు ఈ సభలో ఈ పంచ పరివర్తనలో మొట్టమొదటిది మనకి గుర్తు చేస్తుంది కుటుంబ ప్రబోధం అంటే ఏమిటి అంటే, రోజులో కొద్దిసేపైనా కుటుంబ సభ్యులకి ఒకరికొకరు, పిల్లల దగ్గర నుంచి చిన్నారు పిల్లారా మీకు కూడా చెప్తుంది, మనందరం కుటుంబంలో 4 ఉన్నారా, 2 ఉన్నారా, 5 ఉన్నారా, 10 మంది ఉన్నారా, 1 గంట సేపు కలిసి కూర్చుందాం, మన ఆలోచనల్ని షేర్ చేసుకుందాం. అలాగే మన కుటుంబం యొక్క గొప్పతనం ఏంటో పిల్లల ముందు చర్చించుకుందాం. మన తాతలు ఏం చేశారు, మన తండ్రులు ఏం చేశారు, ఆ కుటుంబానికి వాళ్ళు చేసిన త్యాగాలేంటి, ఆ మూల విత్తాన్ని కాపాడడానికి వాళ్ళు ఎంత పొదుపు చేశారు, అలాగే ఎంత ఆస్తులు కొనడానికి ఎంత చాకచక్యంగా ఉన్నారు, వ్యాపారం ఎంత చాకచక్యంగా చేశారని కుటుంబ చరిత్ర మన పిల్లలకి తెలియచెప్పాల్సినటువంటి అవసరం మనకి చాలా ఉంది. రెండవది పర్యావరణం. ఇందాక చిన్నారులందరూ పాడారు చూడండి, ఏమని పాడారు, గోదావరి గలగలలు, అలాగే చిగురుటాకులు ఉన్నటువంటి కోయిలమ్మ కిలకిలలు ఉన్నాయా అండి? రామయ్యగూడల్లో ఎవరైనా విన్నారా? మనకు అసలు పట్టదు, మనం పట్టించుకో. ఈ రోజు ఇంత రేడియేషన్ ఎందుకుంది ఎవరికైనా తెలుసా? ఈ రోజు ప్రతి ఒక్క చిన్న ఇంట్లో కూడా అప్పు చేసైనా ఏసీ పెట్టించుకునే దుస్థితికి వచ్చాం, రిచ్ గా వెళ్ళలేదు మనం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను మిత్రులారా, చిన్నవాడైనా ఏసీ పెట్టుకుని తీరాలనే దుర్గతికి ఎందుకు వచ్చామంటే పర్యావరణ పట్ల మనకి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి అవగాహన లేదు. అది అసలు మనకి సంబంధించిందే కాదు. 1 ఎకరం పొలం ఉంది అనంటే పక్కవాడు ఎవరైనా మేడ కట్టుకున్నారంటే ఈ ఎకరం పొలంలో నేను మేడ కడతాననేటటువంటి విషయాన్ని మనం పదే లాభం వైపుకి దాన్ని ఎలా తీసుకెళ్దామని చూసాము తప్ప ఈ పొలం ఎన్ని తరాలకి తిండి పెట్టింది, ఈ పొలాన్ని నేను కాపాడితే ముందు ఎన్ని తరాలకి ఈ పచ్చటి పైరు పెడుతుంది, తిండి పెడుతుంది అనే ఆలోచన. ఇంటి పక్కన 1 ఎకరం స్థలం ఉందంటే, చెట్లు ఉన్నాయంటే కొట్టేసి ఎన్ని అంతస్తులు కట్టి ఎన్ని కోట్ల లాభాలు నేను గడించాలని కాంక్రీట్ జంగల్ ని తయారు చేశాం మనం, పర్యావరణాన్ని కొట్టేసి. ఈ రోజు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి ఎవరికైనా తెలుసా? పచ్చదనం అంటే ఏంటో తెలుసా? పరిశుభ్రత ఏంటో తెలుసా? అరే మనం రోడ్డు మీద పోతున్నామంటే ఇలా తినేసి పక్కన పడేస్తాం. మీరు అదే వేరే దేశాలకు వెళ్ళి చూడండి, వాళ్ళు తిన్న చాక్లెట్ కూడా జేబులో వేసుకుంటారు. మనలాగా పడేయదు, రోడ్డు మీద పడేయదు. రోడ్డు మీద ఇలా వెళ్తున్నామంటే అక్కడ ఏదైనా ఎదుర్కొంటే ఏదైనా అడ్డం వచ్చిందంటే దాన్ని తీసి కనీసం పక్క నుంచి వెళ్ళిపోతాం. పక్క నుంచి బద్ధకం, నిర్లక్ష్యం, అది నాది కాదు అనే బాధ్యతారాహిత్యం. దానివల్ల రేపొద్దున నీకు ఏదైనా అడ్డొస్తే తీయడానికి ఇంకొకడు రాడు. ఎందుకంటే మనమేమిచ్చామో అదే తిరిగి మనకు వస్తుంది. మరొక విషయం, సమరసత, పక్క వాళ్ళతోటి ఐకమత్యంగా ఉండడం. ముఖ్యంగా మహిళలకు చెప్తున్నాను, మహిళలకే సాధ్యమా. పక్కవాడు ఎదుగుతున్నాడని చెప్పి లోపల మనం ఏదో విషపు బీజాలని, విషపు భావజాలాన్ని పెంపొందించుకుంటూ మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఏమొస్తాయి? బీపీ, షుగర్, ఇంకేమొస్తుంది వచ్చి కొత్తగా వస్తుంది, పట్టుకో కళ్ళు తిరిగేస్తూ ఉంటుంది, అస్సలు పనికిరాదు. వెనక నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒక ఊరిలో ఒక పేరింటికి పిల్లకి పెళ్లి చెయ్యాలి, సంబంధం కుదిరిందంటే ఆ తండ్రి కట్నం ఇచ్చుకోలేడు అనగానే ఆ చుట్టుపక్కల ఉన్న చుట్టాలు మొత్తం గుమిగూడిన తర్వాత ఎంత బంగారం అడుగుతున్నారు అని అనగానే ఒక అమ్మ చేతిలో ఎంతో అడుగుతున్నారు, 1 తులం బంగారం. అవునా, ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది నేను పెడుతున్నా అని ఒక అమ్మ మెడలో ఉన్న 2 గొలుసుల్లో 1 గొలుసు తీసిచ్చేది, లేదా 4 గాజు
ఒక జత గాజులు అడుగుతున్నారు అక్కయ్య. అరే ఇదిగో నా కళ్ళజలు ఉన్నాయి, ఒక జత ఇస్తా, నేను చూసాను అని చేతుల నుంచి గాజులు తీసి ఒక ఆడపిల్లకి ఇచ్చిన విషయం. అలాగే ఏం అడుగుతున్నారా, ఎంతో కొంత కట్నం ఇవ్వాలి కదా. అరే అక్కడ ఎవరైనా ఒక విధవరాలు ఉంటే ఆమె ధనం అయిపోతే వెంటనే ఆమె వచ్చేది, ఒరే నా పొలం అక్కడ పెడుతున్నాను, ఆడపిల్ల పేరు మీద పెడుతున్నాను, పెళ్లి చేయదు. మేనమామ వచ్చేవాడు, నేను భోజనాలు చూసుకుంటా, నేను పందిరి చూసుకుంటా. ఇలా ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆ బంధువులు కలిస్తే ఒక పెళ్లి అయ్యేది, డబ్బు పెడితే అయ్యేది కాదు. ఆ రోజు డబ్బు లేదు, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, సమైక్యత ఉంది. అందుకే కొన్ని వందల సంవత్సరాలు మన సంస్కృతి మీద దాడి చేసిన ఇంకా సనాతన ధర్మం బ్రతికి ఉందంటే కారణం ఆ రోజు మన పూర్వీకులు ఉన్నటువంటి సంఘటితము, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమరసతాభావమే ఈ రోజుకి మనం అనుభవిస్తున్నాం. కానీ మనము దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మనందరిలో ఉంది మిత్రులారా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, స్వదేశీ. మన ఊర్లో తయారైనటువంటివి, మన ఊరిలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. ఇక్కడ వద్దండి హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేసుకుంటాం, ఇక్కడ వద్దండి పక్కన పట్టణానికి చెయ్యాలి, అవసరమైన ఖచ్చితంగా చెయ్యాలి. కానీ ఒక పెళ్లి చేసేటప్పుడు నీ ఊర్లో ఏమి దొరుకుతాయో, నీ పక్క వాళ్ళ దగ్గర ఏంటి ఉందో అది కొనుక్కొని వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి తత్వము ఊరు నుంచి మొదలు పెడితే దేశం అంచుల వరకు కూడా ఇదే జరిగిన రోజున ఈ రోజు మన పిల్లలు విదేశాలకు వెళ్ళి డాలర్లు సంపాదించాల్సిన అవసరం అగత్యం పట్టేనే కాదు. ఇది వాస్తవం. పక్కవాడిని కాని, పక్క కులాన్ని కాని, కుల వృత్తుల్ని కాని ఏ రోజు మనం వదిలేసాం, నిర్లక్ష్యం చేశాం. ఆ నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రోజు మన పిల్లలందరూ నిరుద్యోగులుగా తయారయ్యారు. అండర్లైన్ దిస్ పాయింట్. మన స్వదేశీ ఈ రోజు వెనకటికి ఒక పెళ్లి జరగాలంటే ఎంత మంది బతికే వాళ్ళండి, ఒక పెళ్లి జరగడానికి ఎంత మందికి ధనం ఉండేది చెప్పండి. మేదరి ఆ పెళ్లి మండపం కట్టే బ్రాహ్మణుడు పెళ్లి చేసినటువంటి పెద్ద, ఆ తర్వాత మంగలి, చాకలి, కుమ్మరి, ఎందుకంటే ఆ కుండలు కొనుకొచ్చే వాళ్ళము. ఎంత మంది, ఎన్ని కుల వృత్తుల్ని మనం పోషించాము ఒక్క పెళ్లితోటి. అంత గొప్పది మన సంస్కృతి, అంత గొప్పది మన ధర్మం. మనం సంపాదించేది మన చుట్టూ ఉన్న వాళ్ళని పోషించడానికి, మన ముందు తరాలకి జాగ్రత్తగా దాచుకోవడానికి. ఈ రోజు ఎక్కడికి పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. చివరి విషయం, పౌర విధులు. ఇది మాత్రం మనం ఏనాడో మర్చిపోయాం, గుర్తు చేసుకోవడానికి కూడా మనకి అర్థం. చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు, ఏమా ఆ డ్రెస్ వేసుకుంటా, నా ఇష్టం వచ్చింది నేను వేసుకుంటా, నా హక్కు. పెళ్లికి వచ్చిన పిల్లలు అడగండి, అమ్మా మంచి సంబంధం చూసా, నేను ఇష్టమైన వాడిని చేసుకుంటా, అది నా హక్కు. అమ్మా అక్కడ ఆ కోర్స్ చేయించడానికి మా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తావమ్మా, నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా, నా హక్కు. నేనెంత దూరమైనా వెళ్తా, నా ఇష్టం వచ్చింది నేను చేయడానికి నాకు హక్కు ఇచ్చింది భారత ప్రభుత్వము, భారత రాజ్యాంగము. కానీ ఆ చదువు చదవడానికి తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉందా లేదా అని ఆలోచించే బాధ్యత లేదు. ఈ రోజు నిజంగా చెప్తున్నాను, ఓల్డేజ్ హోమ్స్ చూస్తుంటే 5 స్టార్ హోటల్స్ లాగా ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే సిగ్గుతో చచ్చిపోతానండి. నిజంగా చెప్తున్నాను, సిగ్గుతో చచ్చిపోతున్నాను. వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారంటే మాకు బాగుందండి ఇక్కడ, ఏ గోడలు బాగున్నాయా, ఏసీ బాగుందా, వాళ్ళు పెట్టే 3 పూట్ల తిండి బాగుందా, ఈ మనస్సు బాగుందా, ఆ మనస్సులో ఎవరున్నారు, ఖాళీ. ఎవరు చేసుకున్నారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 ఆచరించకపోవడం వల్లే ఇవాళ ఈ దుర్గతి పట్టింది. మిత్రులారా, కొంతమందికి మనస్తాపం కలిగిస్తే నేనేం చేయను. ఇవి వాస్తవాలు. విధులు, బాధ్యతలు ఎవరికి ఉన్నాయి? తల్లిదండ్రుల్ని చూడాలి, అత్తమామల్ని గౌరవించాలి, అత్తమామలు కోడల్ని గౌరవించాలి,
అలాగే బియ్యములు బియ్యపురాలు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి. అలాగే పక్క ఉన్నటువంటి వాడిని గౌరవం ఇచ్చిన రోజున అది తిరిగి ప్రకృతి నీకిస్తుంది. ఇక్కడ ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ప్రకృతిలో నువ్వు ఏ చర్య చేస్తావో ఆ చర్య నీకు వచ్చి చేరుతుంది. దానికి మన ధర్మంలో పెట్టిన పేరే కర్మ. నువ్వు ఏమి చేశావో అది నువ్వు చేయడానికి తిరిగి వస్తుంది. పక్క వాళ్ళతో పడదు, ఎందుకంటే నువ్వు వాళ్ళతో సఖ్యంగా లేవు. తల్లిదండ్రులతో పడదు, ఎందుకంటే వాళ్ళు చెప్పింది వినలేదు. అతమానాలు పనికిరారు, ఎందుకంటే నువ్వు అసలు వాళ్ళని వాళ్ళు నా బాధ్యత అని నువ్వు గుర్తు పెట్టుకోలేదు. అత్తమామల్ని చూడడం బాధ్యత. చెప్పాం, పిల్లలకి చెప్పాం, మనం ఆచరించాం. ఆచరించే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ బంగారు తల్లికి తండ్రులకి కూడా నేను చాలా చాలా కృతజ్ఞత, చాలా చాలా థ్యాంక్స్. దయచేసి నేను చెప్తున్నాను, ఇక్కడ సభల్లో కూర్చోవాల్సింది ఏ రోజైతే ఈ సభలకి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి మీ చివరి తరం వరకు కుటుంబం వచ్చి కూర్చుంటదో ఆ రోజు హెగ్డేవార్ గారు చేసిన పోరాటానికి, కొన్ని వేల మంది యోధులు చేస్తున్నటువంటి పోరాటానికి ఎంతో మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పిస్తున్నారు మనందరి కోసం. ఎవరికైనా తెలుసా మిత్రులారా? మీకు ఎవరికైనా తెలుసా? ఈ 5 మీరు పాటించకుండా వాళ్ళు రక్షిస్తుంటే మనం స్వేచ్ఛగా ఉన్నాము. కానీ ఎంతవరకు ఎనర్జీ ఉంటుంది? ఆ ఎనర్జీని మీరు లాగేయద్దు, మనం లాగేయద్దు. దయచేసి ఈ పంచ పరివర్తనని పదే పదే మననం చేసుకోండి. కుటుంబంతో మనం ఉండాలి, మనం కుటుంబంలో ఉండాలి, పర్యావరణాన్ని కాపాడాలి, అందరితో ఐకమత్యంగా సమరసతం చెందాలి. అలాగే స్వదేశీ వస్తువులని, అలాగే స్వదేశీ యొక్క ఉత్పత్తిని మనం పెంచాలి, ఎంకరేజ్ చేయాలి. అలాగే మన విధులు, మన బాధ్యతలు దేశం పట్ల, ధర్మం పట్ల, కుటుంబం పట్ల, పక్కవారి పట్ల, సమాజం పట్ల మన బాధ్యతలు ఏంటో మనం అవి సక్రమంగా నిర్వర్తించిన రోజున ఈ రోజు మీరు వచ్చిన ఈ సభకి సార్థకత చేకూరుతుందని మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు. అధ్యక్షుల వారికి, స్వామీజీకి, అలాగే పెద్దవారికి, కోటేశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకున్నాను. జై బోలో భారత్ మాతా కీ జై.